సినిమా కోసం సుక్కు పడే కష్టాలు మామూలుగా ఉండవు. ఆ కష్టాలు ఇప్పుడు సుకుమార్ పుణ్యమా అంటూ బన్నీకి కూడా అలవాటైపోయాయి. అంతా పుష్ప 2 కోసమట. ఎట్టి పరిస్థితుల్లో పుష్ప 2 ది రూల్ విడుదల తేదీని మిస్ కాకూడదనే దృఢ సంకల్పంతో దర్శకుడు సుకుమార్ టీంని ఉరుగులు పరుగులు పెట్టిస్తున్నారు. తన అవసరం లేని ప్యాచ్ వర్క్ వేరే బృందంతో చేయిస్తూ ఇంకోవైపు బన్నీతో కలిసి కీలక భాగాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం పుష్పరాజ్ కర్నూలు జిల్లా యాగంటిలో చిత్రీకరణ జరుపుకుంటున్నాడు. అంత పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఎర్రచందనం స్మగ్లింగ్ కు పనేంటని అనుకుంటున్నారా? ఇన్సైడ్ టాక్ ప్రకారం కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను సుక్కు అక్కడ ప్లాన్ చేశారు. భారీ రద్దీ లేని ప్రాంతం కావడంతో అక్కడ సెట్ చేసుకున్నారు. మాగంటి సమీపంలో అటవీ ప్రాంతం ఉంది. పెద్దగా జనాలు తిరిగే ఏరియా కాదని, దొంగల రవాణాకు సంబంధించిన కొన్ని సీన్లతో పాటు పుష్పకు గుడికి వెళ్లే ఒక ఎపిసోడ్ని అక్కడ తీస్తున్నారని తెలిసింది. పాటలో కొంత భాగం తీస్తారని అంటున్నారు, కానీ ఇంకా క్లారిటీగా తెలియాల్సి ఉంది. ఇది కాగానే తిరిగి హైదరాబాద్ వచ్చి మళ్ళీ కొత్త లొకేషన్కు వెళ్తారు. సుకుమార్ దృష్టి మొత్తం ముందు టాకీ పార్ట్ ఫినిష్ చేయటం మీదే ఉంది. అలా అయితే పోస్ట్ ప్రొడక్షన్కు తగినంత సమయం దొరుకుతుంది. బ్యాలెన్స్ ఉన్న పాటలను బన్నీ, రష్మికాల మీద ఏప్రిల్ లేదా మేలో షూట్ చేయొచ్చు. ఆగస్టు 15 విడుదల విషయంలో మైత్రి మూవీ మేకర్స్ మీద పలు రకాల ఒత్తిళ్లు ఉన్నాయి. ఇలాంటి మంచి డేట్ ని వదలొద్దని డిస్ట్రిబ్యూటర్లు పదే పదే సూచిస్తున్నారు. నెట్ఫ్లిక్స్ తో చేస్తున్న అగ్రిమెంట్ మేరకు ఈ తేదీకి రిలీజ్ చేసుకుంటేనే థియేట్రికల్ విండోకు పెట్టుకున్న గ్యాప్ కు తగ్గట్టు భారీ మొత్తం అందుతుంది. ఇది మిస్ చేయకుంటే ఆపై సెప్టెంబర్, ఆగస్టులో ఓజీ, దేవరా లాంటి పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి కాబట్టి రిస్క్ అవుతుంది. ఇవన్నీ విశ్లేషించుకుని పుష్ప 2 తగ్గేదిలే అంటూ పరుగులు పెడుతోంది. బిజినెస్ మాత్రం క్రేజీగా ఉండబోతుందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఇండస్ట్రీలో లెక్కపత్రులు లేకుండా డబ్బు పెడితే ₹1 కూడా తిరిగి రాదు. కానీ ఈ సెంటిమెంట్ ఇప్పుడు గామి మార్చేసింది. ఎలా అంటారా? మీరే చూడండి. మంచి కాన్సెప్ట్తో సినిమా తీయాలని తపనపడే యువ దర్శకులను ప్రోత్సహించడానికి సోషల్ మీడియా ద్వారా నెటిజన్లు తలో చేయి వేయటం, పెట్టుబడి పెట్టడం ఎప్పటినుంచో ఉన్న ట్రెండే. ఇలా క్రౌడ్ ఫండింగ్తో తీసిన సినిమాలు కొన్ని ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. అయితే ఇలాంటి సినిమాలు కమర్షియల్గా పెద్ద సక్సెస్ అయ్యి పెట్టుబడిదారులకు లాభాలు అందించిన ఉదాంతాలు మాత్రం పెద్దగా కనిపించవు. అయితే ఇప్పుడు గామి మూవీ ఈ ట్రెండ్ను బ్రేక్ చేసింది. విద్యాధర కగిత అనే కొత్త దర్శకుడు యంగ్ హీరో విశ్వక్సేన్ కెరియర్లో తొలి అడుగులు వేస్తున్న సమయంలో తనతో మొదలుపెట్టిన సినిమా ఇది. చాందిని చౌదరి హీరోయిన్. అతడి విజన్ నాటి సోషల్ మీడియా క్యాంపెయినింగ్లో చాలా మంది చిన్న చిన్న పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. అయితే చిన్న సినిమా అయినా సరే రాజీ లేకుండా పెద్ద సినిమా రేంజ్ అవుట్పుట్ తీసుకురాగలిగింది టీం. 6 ఏళ్లు కష్టపడి సినిమాను పూర్తి చేశాక యూవీ క్రియేషన్స్ లాంటి పెద్ద సంస్థ అండతో విడుదలైన గామి బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంది. సినిమాలో కొన్ని లూజ్ ఎండ్స్ ఉన్నా, అక్కడక్కడ లాజిక్స్ మిస్ అయినా ఓవరాల్గా ఓ మంచి ప్రయత్నంగా గుర్తింపు తెచ్చుకుంది గామి. సినిమాను మంచి లాభాలకు అమ్మటమే కాదు, బయ్యర్లందరినీ సేఫ్ జోన్లోకి తీసుకురాగలిగింది గామి టీం. మొత్తానికి ఈ సినిమా బాక్సాఫీస్ రన్ మూసింది. గామికి వచ్చిన లాభాలను ఇప్పుడు చిన్న చిన్న పెట్టుబడిదారులకు పంచే ప్రయత్నంలో పడింది టీం. మొదటి నుంచి సినిమా కోసం డబ్బులు ఇచ్చిన వాళ్ళందరి లిస్టు తీసి వారికి లాభాలతో కలిసి ఇన్వెస్ట్మెంట్ వెనక్కి ఇవ్వబోతున్నట్లు మెయిల్ పంపారు. త్వరలోనే సెటిల్మెంట్ జరగబోతోంది. మున్ముందు క్రౌడ్ ఫండింగ్తో తీసే సినిమాలకు గామి సక్సెస్ ఒక మంచి ప్రోత్సాహంలా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.